హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మీకైతే ఒక మంచి ఇన్ఫర్మేటివ్ అప్డేట్ అయితే తీసుకొని వచ్చేసాను. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఈరోజు ఈ వీడియోలో టీఎస్ ఐసెట్ తెలంగాణ స్టేట్ ఇంటిగ్రేటెడ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ గురించి ఈరోజు చూసేద్దాము. 5th మార్చ్ అంటే మొన్న ఈ నోటిఫికేషన్ అనేది వచ్చింది. దీనికి ఎవరెవరు ఎలిజిబుల్ అంటే మీరు డిగ్రీ కంప్లీట్ అయ్యి 1 year అవుతున్నా, 2 years అవుతున్నా, అలానే మీరు 5th సెమిస్టర్ కంప్లీట్ అయ్యి 6th సెమిస్టర్లోకి ఎంటర్ అయిన వారైనా మీరందరూ అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్. అలానే మీరు ఓపెన్ డిగ్రీ చేసినా లేదా రెగ్యులర్ డిగ్రీ కంప్లీట్ చేసినా మీరు కూడా ఎలిజిబుల్. అలానే నెక్స్ట్ 6th సెమిస్టర్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళు కూడా దీనికి ఎలిజిబుల్ అండి. ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఎప్పుడెప్పుడు అప్లై చేసుకోవచ్చు ఏంటి అనేది చూసుకున్నట్టయితే 7th మార్చ్ నుండి 30 ఏప్రిల్ వరకు ఇదైతే అప్లై చేసుకోవచ్చు. అలానే 17th మే వరకు 250 రూపీస్ లేట్ ఫీజ్తో అప్లై చేసుకోవచ్చు. అలానే 27th మే వరకు 500 రూపీస్ ఫైన్తో లేట్ ఫీజ్తో అప్లై చేసుకోవచ్చు. మీరు తొందరగా అప్లై చేసుకుంటే మీ దగ్గర డిస్ట్రిక్ట్స్లో కాలేజ్ సెంటర్స్ అనేవి పడుతుంది. డీటెయిల్స్ కరెక్షన్ వచ్చేసి 17th to 20 మేలో మనం ఏమన్నా తప్పుగా అప్లై చేస్తుంటే దాన్ని రీకరెక్ట్ చేసుకోవచ్చు. ఈ ఐసెట్కి అప్లై చేసుకోవడానికి ఫీజు వచ్చేసి SC ST వారికి 550 రూపీస్, అలానే మిగతా వారికి 750 రూపీస్. దీని హాల్ టికెట్ అనేది 28th మేన రిలీజ్ అవుతుంది. మనం వెబ్సైట్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక అలానే దీనికి సిలబస్ వచ్చేసి మ్యాథమెటికల్ ఎబిలిటీ, కమ్యూనికేషన్ ఎబిలిటీ అనే కాన్సెప్ట్ ఉంటుంది. దీన్ని ప్రిపేర్ అయితే మీకు సరిపోతుంది. ఇది ఆన్లైన్లో ఎగ్జామ్ అనేది ఉంటుంది. 150 బిట్స్ ఉంటుంది. 2 hours టైం అనేది ఉంటుంది. కాబట్టి మంచిగా ప్రిపేర్ అవ్వండి. ఇక నెక్స్ట్ విషయం ఏంటంటే ఎగ్జామ్ వచ్చేసి 4th జూన్ అండ్ 5th జూన్న కండక్ట్ చేయబోతున్నారు. ఇది 3 సెషన్స్లో ఉంటుంది. అంటే 10 to 12 ఒక సెషన్, అలానే 2:30 to 5 వరకు ఒక సెషన్. 4th జూన్ అండ్ 5th జూన్న ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేస్తారు. ఒకవేళ ఆ టైంలో మీకు డిగ్రీ ఎగ్జామ్స్ కనుక ఉన్నట్లయితే డిగ్రీ ఎగ్జామ్ అనేది నెక్స్ట్ మంత్కి కానీ నెక్స్ట్ వీక్ కానీ ఆ సబ్జెక్ట్ అనేది పోస్ట్ పోన్ చేస్తారు. మీరు కంగారు పడాల్సిన అవసరం అయితే ఏం లేదు. మీరు రాసే ఐసెట్ ఎగ్జామ్ యొక్క కీ అనేది 15th జూన్ రిలీజ్ అవుతుంది. అలానే దీని యొక్క రిజల్ట్ అనేది 28th జూన్ రిలీజ్ చేస్తారు. ఇంకా మీకు మరిన్ని అప్డేట్స్ తెలుసుకోవాలి అని అనుకుంటే మన టెలిగ్రామ్ ఛానల్ని ఫాలో అవడానికి ట్రై చేయండి. అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అనేది క్లిక్ చేసి ఆల్ ఆప్షన్లో పెట్టేయండి. ఇది 1 year వరకు మాత్రమే వ్యాలిడిటీ ఉంటుంది. లాస్ట్ ఇయర్ కాలేజెస్ రాక అలానే MBAలో క్వాలిఫై, MCAలో క్వాలిఫై అవ్వని వాళ్ళు ఇప్పుడైతే అప్లై చేసుకోవచ్చు. ఐసెట్ అనేది MBA అండ్ MCA చదవడానికి ఎంట్రన్స్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తున్నారు. ఈసారి కాకతీయ యూనివర్సిటీ అనేది ఎంట్రన్స్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తుంది. కాబట్టి తొందరగా అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. మీకు ఎన్ని బ్యాక్లాగ్స్ ఉన్నా ఒకసారి అయితే అప్లై చేయడానికి అయితే ట్రై చేయండి. ఉన్న టైంలో అప్లై చేయండి. అలానే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, యూజ్ అవుతుంది. సో చివరిగా ఇదండి వీడియో అనేది.